టిఫా స్కానింగ్ అంటే ఏంటి, గర్భిణులకి స్కాన్ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నావు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరికొందరికి రీచ్ అవుతుంది మీ లైక్ చేయడం వల్ల. ఓకే, ఈ టెస్ట్ చేయడం వల్ల సమస్యలు తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ స్కానింగ్ 18 to 20 వీక్స్ బిట్వీన్ చేస్తారు. ఇది టెస్ట్ చేయడానికి 20 to 30 మినిట్స్ పడుతుంది. ఇది బేబీ యొక్క హెడ్ నుంచి కాలి బొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని గుర్తిస్తారండి. ఈ స్కానింగ్లో కనీసం 20 to 30 మినిట్స్ అనేది పడుతుంది. అలాగే గర్భంలో బేబీ ఏ పొజిషన్లో ఉంది, ప్లెజెంటా ఏ ప్రాంతంలో ఉంది, అలాగే ఉమ్మనీరు స్థితి ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే బేబీలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మెయిన్గా హార్టు, లంగ్స్, ఇంకా అంతర్గత అవయవాలు, కంటిరెప్పలు, పెదవులు, వేళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, ఇలా ప్రతి అవయవాన్ని 3D 4D ఇమేజింగ్ రూపంలో ఈ స్కాన్ అనేది చేస్తారు. గ్రహణం మరున్న, గుండెలో రంధ్రాలున్నా, కాళ్ళు చేతులు వంకరగా ఉన్నా ఇవన్నీ ఐడెంటిఫై అవుతాయండి. వెన్నుపూస వంటి అవయవాలు ఏవైనా లోపాలు ఉన్నా కూడా తెలియజేస్తుంది. ఈ స్కానింగ్ వల్ల అంత యూజ్ ఉంటుంది. తప్పనిసరిగా ఈ స్కానింగ్ అనేది 18 to 20 వీక్స్ బిట్వీన్లో ఖచ్చితంగా ఈ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. ఈ స్కానింగ్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.